మన వీడియోలో ఎంతో ఈజీగా ఉండే రిబ్బన్ బౌని ఎలా తయారు చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, డిఐవై స్వింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. రిబ్బన్ బౌని తయారు చేయడానికి ఇక్కడ నేను 1/4 ఇంచ్ సాటిన్ రిబ్బన్ తీసుకున్నాను, అలాగే ఒక ఫోక్ని తీసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ప్రొసీజర్ని ఫాలో అయితే మనం ఎంతో ఈజీగా రిబ్బన్ బౌని తయారు చేసుకోవచ్చు. ఓన్లీ 1/4 ఇంచ్ రిబ్బనే కాదు, 1/2 ఇంచ్ రిబ్బన్తో కూడా మనం ఫోక్ని యూజ్ చేసి రిబ్బన్ బౌని తయారు చేసుకోవచ్చు. ఈ రిబ్బన్ బౌని మనం చాలా చోట్ల యూజ్ చేసుకోవచ్చండి. గిఫ్ట్ ప్యాకింగ్ దగ్గర, అలాగే హెయిర్ క్లిప్స్కి, స్మాల్ సైజులో ఉండే టెడ్డీ బేర్స్కి, కిడ్స్ డాల్స్కి, మన క్రియేటివిటీ తగ్గట్టు చాలా చోట్ల యూజ్ చేసుకోవచ్చు. ఛానల్లో చాలా రకాల ఫ్లవర్స్ తయారు చేయడం జరిగిందండి. వాటిలో చాలా ఫ్లవర్స్ని మనం బ్రూచ్ వర్క్స్కి, హెయిర్ యాక్సెసరీస్కి, డ్రెస్సెస్కి, బేబీ ఫ్రాక్స్కి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఉంటే ఒకసారి మన ఛానల్లో ఉండే వీడియోస్ని విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, ఎంత ఈజీగా ఉండే రిబ్బన్ బౌ తయారైపోయింది. ఇప్పుడు రిబ్బన్ యొక్క ఎడ్జెస్ని ఇలా చూపించిన విధంగా కట్ చేసుకుంటే కొంచెం నీట్గా కనిపిస్తుంది. కట్ చేసిన భాగాన్ని లైటర్ సహాయంతో కొంచెం హీట్ టచ్ చేపిస్తే పీచులు రాకుండా నీట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా సజెషన్స్ చెప్పాలనుకుంటున్నా, లేదా మీకు ఏదైనా డౌట్స్ ఉన్న ఈ వీడియో గురించి కామెంట్ చేయండి. ఇప్పుడు రిబ్బన్ ఓపెన్ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, వాటిని మనం ముడి వేసేటప్పుడు ఏ డైరెక్షన్లో అయితే గట్టిగా లాగుతామో ఆ డైరెక్షన్లోనే అవి సెటిల్ అయిపోతాయి. ముడి వేసేటప్పుడు మీకు ఏ డైరెక్షన్లో అయితే ఉండాలనుకుంటున్నారో ఆ డైరెక్షన్లోకి ముడి వేసేటప్పుడు లాగుతూ ఉంటే అవి కొంచెం నీట్గా వస్తాయి. ఈ విషయాన్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఈ రిబ్బన్ బౌని హెయిర్ పిన్కి ఇన్సర్ట్ చేస్తున్నాను. వీలైనంత వరకు రిబ్బన్ ఫోక్ దగ్గర ఉన్నప్పుడే ముడివేయండి. ఫోక్ నుంచి తీసేసిన తర్వాత రిబ్బన్ని ముడివేయడాన్ని సెటిల్మెంట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రిబ్బన్ బౌ హెయిర్ పిన్ రెడీ అయిపోయిందండి. అలాగే ఈ రిబ్బన్ బౌని టిక్ టాక్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. టిక్ టాక్కి యూజ్ చేయాలనుకున్నప్పుడు ఆ టిక్ టాక్కి కింద భాగాన వీడియోలో చూపించిన విధంగా గ్లూ అప్లై చేసి రిబ్బన్ బౌని అంటించుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా క్యూట్గా ఉందో. మిడిల్ పార్ట్లో ఏదైనా చిన్న స్టోన్ అంటించుకున్నా కూడా చూడడానికి బాగుంటుందండి. అలాగే రిబ్బన్ బౌని యూ పిన్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.